నమస్తే, వెల్కమ్ టు టీవీ నైన్ లైవ్ షో. ఇవాళ మనం సూపర్ సుబ్బు టీంతో ఉన్నాం. ఇది నెట్ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్. సరే, ఇదేందా మనం ట్రైలర్ చూస్తే కొంచెం సర్ప్రైజ్ అండ్ షాక్ కూడా అయ్యాం. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అది ఎంత టఫ్ అనేది మనకు తెలుసు. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారో ఆ టీం మనతో పాటు ఉంది. సో మాట్లాడదాం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు టీవీ నైన్ లైవ్. సో ముందుగా సందీప్ కిషన్, 5 ఉన్నారు. ఉన్న తక్కువ టైంలో టకటక మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ మీరు ఫస్ట్ మీటింగ్ నైస్ యాక్టర్, మీరు ప్రస్థానం నుంచి చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకటి, మీ దగ్గర ఉన్న ఒక మంచి క్వాలిటీ, ఇన్నేళ్ళుగా ఉన్నారు, ఎక్కడ ఒక కాంట్రవర్సీలో మీ పేరు వినిపించదు. మీ పని మీరు చేసుకుంటూ పోతుంటారు, మీ చూసింగ్ మీరు చేసుకుంటూ పోతున్నారు. ఎలా ఇది సాధ్యమవుతుంది మీకు? నా పని నేను చేసుకుంటూ పోతుండడం వల్లనే ఇలా సాధ్యంగా ఉంది. నా పని నుంచి బయటకు వస్తే మేబీ దేంటోనో దొరికేవాడిని. బట్ వీలైనాక ఐ లివ్ అ ప్రెటీ సింపుల్ లైఫ్. అండ్ నేను నా సినిమా లైఫ్ నుంచి అలా డిస్కనెక్టెడ్గా బతుకుతాను. అదే నేను రెగ్యులర్గా నేను బతికే లైఫ్కి నేను ఏమైతే యాక్టర్ సందీప్ కిషన్, హీరో సందీప్ కిషన్ అయితే ఉందో దానికి సంబంధం ఉండదు. అండ్ పీపుల్ ఆర్ క్లోజ్ టు మీ నో దట్. సూపర్. మీ పాత్ర మీరు ఎక్కువ చేయరు, ఎంత చేయాలో అంత చేస్తారు. మీరు బయట ఎలా ఉండాలో అంతే ఉంటారు, ఎక్కువ చేయరు. సో అది ఈ బ్యాలెన్సింగ్ భలే చేస్తాడు సందీప్ కిషన్ అని చెప్పేసి. థ్యాంక్ యూ, దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. నా ఉద్దేశం కూడా మేబీ ఒకళ్ళిద్దరన్నా చూసి ఇలా కూడా ఉండొచ్చు అనుకున్నారంటే మంచి విషయమే కదా. చాలా మంచిది. ట్రైంగ్ టు సెట్ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఇన్ ఎ సింపుల్ వే. రైట్, ఓకే. సూపర్ సుబ్బు. సో ఫస్ట్ వెబ్ సిరీస్ కదా ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి ఇది. సో షాక్ అయిపోయాం, ఏంటిది సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తీశారు. అటు సందీప్ కిషన్ చాలా ఈ జనరేషన్లో కూడా సార్, ఈ టైంలో కూడా మంచి మంచి ప్రెస్ మీట్లలో ఒకవేళ ఎవరైనా కొంచెం రెచ్చగొట్టేలా మాట్లాడినా సంథింగ్ వచ్చినా సరే చాలా బ్యాలెన్స్డ్గానే మాట్లాడుతూ ఉంటారు. ఈయన దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నారన్న డౌట్ నాకు ఒకటి వచ్చింది. మీన్స్ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఆ లైన్ ఏమైనా క్రాస్ అయితే ఎంత ఓటీటీ మూవీ అయినా ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం డిస్టర్బ్ అవుతారు. సో బేసిక్లీ ఇది నేను చాలా కాన్షియస్గా ఆలోచించిన విషయమే. ఇంకొంచెం ఇన్డెప్త్గా చెప్పాలంటే ఈ షో నా దగ్గరికి ఫస్ట్ తీసుకొచ్చింది అభిషేక్ గారు, నెట్ఫ్లిక్స్ తరపు నుంచి. అండ్ ఆయనేమో నాకు ఫోన్ చేసి ఇలా ఓ షో ఉంది, ఇలా మలిక్ డైరెక్టర్ అనేసరికి ఓకే లెట్స్ మీట్. నేను చాలా క్లారిటీగా ఉండింది, ఎప్పుడైనా వెబ్ షో చేయాలనుకున్నప్పుడు సీరియస్ స్పేస్లో చేయకూడదు అనే ఉద్దేశం ఎప్పుడు ఉండింది నాకు. మిగతా వాళ్ళు కాదు, నేను ఒక థ్రిల్లర్ ఈ జోన్లో నేను చేయకూడదు అనే ఉద్దేశం నాకు ఉండింది. ఓకే, నేను ఏమన్నా ఒక స్పెక్టాక్యులర్ విజువల్ ప్రెమైస్ ఇలాంటి ఒక ఐడియాలో ఏమైనా ట్రై చేయాలనే ఉద్దేశం కూడా ఉండింది. దానికి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ కానీ నాకు ఈ ఐడియాని త్రో చేశారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో టోల్ దట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ షోస్ టు బీ మేడ్ హియర్. అండ్ ఆ టైంలో మల్లిక్ని కలిశాను. అఫ్ కోర్స్ చిన్న ఫేర్ ఉండింది, బట్ మల్లిక్కి భయంకరమైన సపోర్ట్ సిస్టమ్ ఉంది. అంటే మల్లిక్ అంటే ఇందిరాలో ఇచ్చే బిల్డప్లో మల్లిక్ గురించి బిల్డప్ ఇవ్వడానికి ఒక 4-5 ఉన్నారు ఇండస్ట్రీలో. అందరూ తేజ సజ్జా నుంచి మొదలు పెట్టా బ్యాచ్ ఉన్నారు. అందరూ ఫోన్ చేసి అసలు నువ్వేమనుకుంటున్నావు, మల్లిక్ భాష తెలుసా అన్నట్టు. సరే భాష ఓకే అనుకుని నెక్స్ట్ కరెక్ట్గా ఆ టైంలో నేను దానికి ముందు చేసిన 4 సినిమాలు 5 సినిమాలు కూడా చాలా సీరియస్ సినిమాలుగా ఉన్నాయి. ఓకే, నేను చాలా కాన్షియస్గా ఒక ఫన్ స్పేస్లో కొంచెం కాంటెంట్ చేయాలి బిఫోర్ మూవింగ్ ఆన్ ఇంటూ సంథింగ్ విచ్ ఇస్ వే మోర్ అంబిషియస్ ఇన్ స్కేల్ అనుకున్నప్పుడు ఆ టైంలో ఎత్తుకున్న 2 కాంటెంటే మజాకా కానీ సూపర్ సుబ్బు కానీ. ఓకే, వైల్ సూపర్ సుబ్బు ఇస్ అ కాంటెంట్ వేర్ ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు ఇందాక యాక్చువల్లీ హిందీ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు చెప్పా, ఒక వికీ డోనర్ ఒక బాలాలో చూసినప్పుడు మనకు చిన్న ఫీలింగ్ ఉంటుంది, ఒక మంచి విషయాన్ని చాలా అందంగా హ్యాపీగా చెప్పినట్టు ఉంటుంది. సో ఐ థింక్ సమ్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ అండ్ ద ప్రెప్ ఫర్ ది షో వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 1 year పైన పనిచేశారు. లైక్ అప్ టు కొలవేరి సాంగ్ కూడా ఈ షోకి మేము థీమ్ ట్రాక్ ఎంచుకున్నాం. మీరు అంటున్నట్టు అంత అందంగా అంత కరెక్ట్గా ఇబ్బందులు లేకుండా వచ్చింది అవుట్పుట్ కూడా 100% అండి. అంటే ఒక బూత్ ఉండదు, ఒక అన్కంఫర్టబుల్ వియర్డ్ సీన్ ఉండదు. ఓకే, అండ్ మేము చేసేటప్పుడు కూడా చాలా కాన్షియస్గా ఉండే, ఏంటి ఇది ఏమన్నా ఎక్కడ మీటర్ దాటకుండా ఉంటుందా అని. అండ్ నిజంగా ఈ విషయానికి నేను మళ్ళీకి చాలా క్రెడిట్ ఇవ్వాలి. అట్లంటే మరి గ్రేట్, మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలి. సబ్జెక్ట్ ఇది తీసుకొని అంత బాగా హ్యాండిల్ చేశారు అని జెన్యూన్లీ నేను సర్ప్రైజ్ అయ్యా. నేను ముందు నుంచి ధైర్యంతో చెప్పలా. అండ్ నాకు వచ్చిన ప్రైమరీ డౌట్ ఏంటంటే, మేము ప్రతి ఇంటర్వ్యూలో ఈ కథ వినగానే మీకు ఏమనిపించింది అని అడుగుతాం. వెరీ రొటీన్ క్వశ్చన్, బట్ ఇది కంపల్సరీ ఇక్కడ అడగాలి. ఈ కథ వినగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటనేది. నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. ఐ వాజ్ లైక్ ఓకే, ఇదంటే ప్రపంచంలో ఇన్ని ఆప్షన్లు ఉండగా ఈ జాన్రా ఈ కథ ఎత్తుకున్నావా అనే సర్ప్రైజ్ అయితే ఉండింది. బట్ విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ది జాన్రా ఇస్ జస్ట్ ద బ్యాక్ డ్రాప్. అందులో కథ ఏమైతే ఉందో ఇట్ ఈస్ అబౌట్ సంబడీ ఫైండింగ్ హిమ్సెల్ఫ్ త్రూ అన్ఎక్స్పెక్టెడ్ సినారియోస్ విచ్ ఆర్ నాట్ హిస్ లైఫ్. అసలు ఏదో చేయాలనుకుని ఇంకేదో అయ్యి వేరే ద్వారా నేర్చుకున్న ఒకటి కథ ఇది. ఓకే ఓకే ఓకే, ఆ ద్వారా ఏమైతే ఉందో మార్గం అదేమో సెక్స్ ఎడ్యుకేషన్. అండ్ ఇందులో అందరూ మర్చిపోయే విషయం ఏంటంటే అండి, బండి నడపడం మేము నేర్పించట్లా, బండి నడిపేటప్పుడు ఎలా నడపాలి, రోడ్డు మీద ఎలా నడపాలి,
రూల్స్ ఎలా ఫాలో అవ్వాలని చెప్పడమే సెక్స్ ఎడ్యుకేషన్. వావ్. సో ఈ సినిమా బండి రూల్స్ ఫాలో అవడం గురించి తప్ప మిగతాది కాదు ఈ షో. అయితే మురళీ శర్మ గారు, సో మీరు మోస్ట్ సీనియర్ యాక్టర్. అదేది ఇంతకుముందు ఏదో అన్నారు బచ్పన్ గిచ్పన్, ఆ డైలాగులు మనకేం వద్దు కానీ, బట్ కాకపోతే మీరు వెస్టర్న్ యాక్టర్, పర్టికులర్ కొంత రీసోర్స్ తెలుగు ఇండస్ట్రీకి అవసరమైనప్పుడు మీరు ఆ టైంలో వచ్చారు, దాన్ని ఫుల్ఫిల్ చేశారు. దానికి మీరు కంగ్రాచులేట్ చేయాలి మిమ్మల్ని, అండ్ థ్యాంక్స్ కూడా చెప్పాలి. బట్ అతిథిలో మీ విలన్ చూసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం ఈ మధ్యన మొత్తం ఫాదర్ క్యారెక్టర్స్కి షిఫ్ట్ అయినట్టున్నారు. ఇంకోసారి విలన్ చేయండి సార్. ఈ మాట నేను కూడా చెప్తుంటానండి. ఎక్సలెంట్ విలనిజం అది. అవును, ఫాదర్ దాంట్లో అలా సెట్ అయిపోయింది సార్, అది రావట్లేదు ఎందుకో పెద్దగా విలన్. అంటే ఇప్పుడు చేస్తున్నాను, ఒకటి రెండు చెప్పకూడదేమో, ఇట్స్ టూ ఎర్లీ టు టాక్, బట్ చేస్తున్నాను ఇప్పుడు. తమిళ్లో కూడా చేసి వచ్చామన్నా. ఓకే. తెలుగులో ఈ మధ్యన ఎప్పుడు మురళీ శర్మ గారిని చూస్తే హీరో ఫాదర్ ఆర్ హీరోయిన్ ఫాదర్ సంథింగ్ ఏదో వస్తుంది. అరే ఈయన విలనిజం భలే ఉంటది అసలు, అప్పుడు అద్దర కొట్టాడు కదా, అది కదా కావాలి అని జస్ట్ చేయాలని అయితే ఉంది నాకు కూడా. కొంచెం కంఫర్ట్లో అయితే కొంచెం బద్ధకం, కొంచెం కంఫర్ట్ జోన్లో పడిపోయాను. అంటే ఈయన ముందు ఇప్పుడు ఆయన అదే అన్నాడు, ఫాదర్కి పోలీస్ రోల్స్ ఏమైనా చేయాలంటే అసలు అలా మామూలుగా వచ్చేస్తారండి సెట్లో, లేకపోతే దానికి ఏమైనా ప్రిపరేషన్ చేయాల్సి వస్తుందా ఆఫ్టర్ యువర్ 100+ తెలుగు తమిళ్లో, దేంట్లో మ్యాక్సిమం మీరు ఫాదర్గా పోలీస్గానే వేశారు, ఏమైనా కొంచెం ప్రిపేర్ అవ్వాలా, చూసుకుందాంలే బాస్ అని వస్తుంది, అలా అంత ఈజీ కాదు బాస్. బట్ డెఫినెట్లీ మీరు చేయాలి సార్, ఎందుకంటే ఇంతకుముందు వెర్సిటాలిటీ మీ దగ్గర ఉంది కాబట్టి. అవును, మీరు చాలా క్యారెక్టర్లు చేస్తూ ఉండాలి, చేసే వాళ్ళు చేస్తే బాగుంటుంది. రైట్కి ఈ క్యారెక్టర్కి వచ్చేద్దాం. కొంచెం డిఫికల్ట్గా ఉన్నట్టుంది పిల్లాడికి, ట్రైలర్ చూస్తూ ఉన్నాం మనం, సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి తర్వాత పడే ఇబ్బందులు మీరు తప్పించడం కానీ డిఫరెంట్గా ఉంది. అంటే ఫస్ట్ పేరే చాలా విచిత్రంగా చూడండి, కుకుటేశ్వరరావు అని కుక్కు అంటారు అక్కడ కాలనీ. నైస్ నేమ్. అండ్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లినేరియన్ అనమాట, అంటే చాలా స్ట్రిక్ట్ ఫాదర్ అనమాట. అండ్ హిజ్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ టు కీప్ ఆన్ కరెక్టింగ్ ద సన్. ఆడికి ఆ కుకుటేశ్వరరావు కనిపిస్తుంది వీడు చేసేది అంతా తప్పే అని. అండ్ దాంట్లో వెన్ హీ సెట్స్ అవుట్ టు బీ అ సెక్స్ ఎడ్యుకేషన్, అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో ఇంట్లో, ఈ ఫాదర్కి ఎంత ఫీల్ అయిపోతుందో, హౌ హీ దెన్ ఫైండ్స్ హిజ్ ఓన్ వే. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రాక్ అండి. అండ్ అది సెక్స్ ఎడ్యుకేషన్ అన్నారు కానీ ఇట్స్ బేసికలీ వెరీ వార్మ్, వెరీ ఎంటర్టైనింగ్ షో. దాంట్లో ద మెయిన్ కోర్ బీయింగ్ దట్ హీ వాంట్స్ టు బి అ సెక్స్ ఎడ్యుకేషన్. అలాంటివి ఏమి లేవండి. అంటే ఆల్ ద క్రెడిట్ అగైన్ లైక్ సందీప్ సెట్ గోస్ టు మల్లిక్ రాసినందుకు, చాలా నీట్గా చాలా బాగా రాసుకున్నాడు. బట్ అది ఆ గంట కొట్టడం అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్, బాగా పైలుంది అది. అవును అవును ట్రైలర్లో. అవును, దాన్ని బట్టి ఇప్పుడు అనిపించింది మీరు కానీ ఎవరైనా ఫాదర్ అట్లాంటి రూల్స్ అన్ని పెట్టింది ఉన్నారా మీ ఇల్లు? థ్యాంక్ఫుల్లీ లేరండి. సో మన చైల్డ్హుడ్ మనకు గుర్తుకొస్తూ ఉంటుంది కదా, మా నాన్న ఇలా చేశారని చెప్పేసి. బట్ బాగుందండి, నైస్ సార్. ట్రైలర్ అయితే బాగుంది. ఇంకా దాని తర్వాత మీరు ఎంత బ్యాలెన్స్ చేశారనేది మూవీలో చూడాలి. మల్లికిరణ్ గారు, సో మీరు ఇప్పుడు మన నరుడా అసలు వికీ డోనర్, అది రీమేక్ మూవీ, అద్భుతం అయితే మీదే ఒరిజినల్. సో అది నిజంగానే అద్భుతం, దానికి మీరు అప్రిషియేట్ చేయాలి. బట్ మొన్న వచ్చిన డీజే టిల్లు ఐ మీన్ ఎక్స్టెన్షన్ పార్ట్ 2, ఈ రెండు మూవీస్ని కొంచెం మిమ్మల్ని పక్కన పెడదాం. మిమ్మల్ని తక్కువ చేయట్లేదు, జస్ట్ పక్కన పెడుతున్నాను. అద్భుతం. అండ్ ఇప్పుడు మీది ఒరిజినల్ అంటే నాకు తెలిసి సూపర్ సుబ్బు, దీనికోసం వీ హ్యావ్ టు వెయిట్. సో అంటే పర్ఫెక్ట్ మల్లికిరణ్, మరి దీంట్లో ఏంటనేది తెలియాలనేది. మరి మీరెందుకు ఇది చూస్ చేసుకున్నారు? నెట్ఫ్లిక్స్ అనగానే మనం ఒకటి జనాలు ఇప్పుడు ఒక బోల్డ్ ఉండాలి, కొంచెం డబుల్ మీనింగ్ ఏమైనా ఉండాలి, అట్లాంటి అడల్ట్ కంటెంట్తోనే వద్దామని చెప్పేసి మీరు అని ఫిక్స్ అయ్యారు? లేదండి, అసలు ఫస్ట్ ఇది అడల్ట్ కంటెంట్ కాదు. ఫస్ట్ ఇట్స్ నాట్ అ సెక్స్ కామెడీ, ఇట్ ఈస్ అ వెరీ లైక్ ఎవ్రీవన్ సేయింగ్ ఇట్స్ అ వెరీ వార్మ్ ఫిలిం. ఇట్స్ అబౌట్ హ్యూమన్స్, ఇట్స్ అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్స్. ఇట్ ఈస్ లైక్ సందీప్ చెప్పినట్టు మనం రూల్స్ మాట్లాడుతున్నాం, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్. ఆ టాపిక్ని డ్వెల్ అయ్యి దాని చుట్టూ హ్యూమర్ క్రియేట్ చేసి ఆడియన్స్ని టిటిలైజ్ చేద్దాం అన్నది అసలు ఇంటెన్షన్ కాదండి. ఒక మంచి కథని ఆ పాత్రలో తీసుకెళ్తూ సెక్స్ ఎడ్యుకేషన్ అన్న టాపిక్ చుట్టూ ఒక క్యారెక్టర్స్ ఉంటే ఎలా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఎలా ఉంటుంది, వామ్గా ఎలా ఉంటుంది, చాలా ఎంపథెటిక్గా ట్రీట్ చేసిన కథ అండి అది. సో నాకు ఇలా ఒక కష్టమైన టాపిక్ని తీసుకొని చాలా బాగా రాసి దాని చుట్టూ ఇచ్చేయడం అనేది నాకు నేనే అప్పుడప్పుడు వేసుకునే, యాజ్ అ రైటర్ నాకు నేను వేసుకునే ఛాలెంజ్. అండ్ ఐ ఫెల్ట్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ స్క్రిప్ట్స్ నేను వర్క్ చేసిన వాటిలో. బాగా రాసుకున్న స్క్రిప్ట్లో సూపర్ సుబ్బు ఇస్ ప్రాబ్లీ ద టాప్ స్క్రిప్ట్. అంటే ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కొంచెం భయం ఏదా, అబ్బో ఇది అటు ఇటు అయితే ఎలా అవుతుందో, ఎలా రిసీవ్ చేస్తారో ఇట్లా అని చెప్పేసి ఏమైనా? నేను ఒక్కడనే కాదండి, బికాజ్ నాకు ఐ వోంట్ కంప్లీట్లీ టేక్ ద క్రెడిట్. I have my writers Ramesh and Shivani, and also from Netflix they also have a very similar vision.
ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయింది కాబట్టే మోనికాతో కానీ లేదంటే అభిషేక్తో కానీ అండ్ స్వాతితో కానీ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయింది. ఓ ఈ డైరెక్టర్ ఇలా చూస్తున్నాడు, ఓ తను ఇది క్రాస్ చేయట్లేదు, హీస్ ట్రైన్ టు మేక్ ఇట్ ఇన్ ద రైట్ వే, రైట్ స్పిరిట్తో చేస్తున్నాడు అని వాళ్ళకి ఫస్ట్ నుంచే సమ్హౌ సర్ప్రైజింగ్లీ దే అలైన్డ్ విత్ మా ఫోకస్ కూడా అదే, నెట్ఫ్లిక్స్ ఫస్ట్ వెబ్ సిరీస్ ఫర్ తెలుగు. సో ఎందుకు వై సూపర్ సుబ్బు, ఎందుకు మళ్ళీకి ఏం చెప్పారు, ఎందుకు దీని మీద నెట్ఫ్లిక్స్ ఇంత ఇంప్రెస్ అయింది అనేది మా డౌట్. Yes. అదే అంటున్నా, we all knew that we are making a very clean film talking about sex education. Is why we all understood. అంటే డిఫికల్ట్ అన్నది ఎప్పుడు లేదు, అంటే దీన్ని అదేదో కష్టంగా రాసామని ఎప్పుడు లేదు, బికాస్ ఆల్ ఆఫ్ అస్ వర్ ఇన్ ద సేమ్ వేవ్ లెంత్. ఈవెన్ ది యాక్టర్స్ ఫర్ దట్ మ్యాటర్, దే న్యూ వాట్ I was talking about. They clearly knew that, okay, ఇలా చెప్దాం అనుకుంటున్నాడు అని. They believed in me. And I knew that everyone were aligned. The Netflix team and my team and the actors, everyone, all the cast. ఓకే. సో నేను నరేషన్ చెప్తున్నప్పుడు కూడా నాకు అర్థమవుతుంది, ఎందుకంటే వీఆర్ ఆల్ ఆర్ వెరీ వోకల్ అబౌట్ ఏదన్నా. ఇప్పుడు మనం దట్స్ ఆల్ ఆఫ్ దెమ్ అచీవ్ సో మచ్ ఇన్ ద లైఫ్, దే టెల్ ఇది బాగోలేదు, ఇది కొంచెం లైన్ దాడుతుంది అని చెప్తారు. ఓకే. అది రాస్తున్న ప్రాసెస్లో ఐ ఆల్సో లెర్న్ దట్ ఓకే దిస్ ఇస్ ప్రాబబ్లీ క్రాసింగ్ ద లైన్, దిస్ ఇస్ నాట్ క్రాసింగ్ ద లైన్. సో ఇలా రాస్తూ అలా సంవత్సరం పట్టింది. ఇది ఊరికే ఒక 3 నెలలు 4 నెలలు మెసేజ్ ఇద్దామని మనం తీసారా? మెసేజ్ ఉందండి, బట్ ద ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. ఈవెన్చువలీ సీన్స్ ఉంటాయి కొన్ని మాట్లాడేది, ఎందుకంటే సెక్స్ ఎడ్యుకేషన్ టాపిక్ ఎత్తుకోవడంతోనే వీఆర్ ట్రైంగ్ టు సమ్వేర్ త్రో లైట్ ఆన్ ఏదో చెప్దాం, ఏదో ఒక టాపిక్ మీద. ఎందుకంటే నాకు ఇష్టం లేని కొన్ని విషయాలు ఉన్నాయి బయట, వాటి గురించి మాట్లాడదాం. అంటే నాకు చిన్నప్పుడు తెలియనివి, అర్థం కానివి, అవాయిడ్ చేసినవి, అవన్నిటిని అడ్రస్ చేద్దామని నాకు ఎప్పుడూ ఉండింది. దట్ వాటి మీద నేను చాలా దాన్ని రైటింగ్ లెవెల్లో చాలా బాగా హ్యాండిల్ చేసి దాన్ని ఐ ప్రెజెంటెడ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. సో ఇట్ డజంట్ ఫీల్ ఆక్వర్డ్, అది ఇబ్బందికరంగా ఉండదు, నవ్వుతూనే ఆ పాయింట్ అర్థమవుతూ ఉంటుంది. ఆ విధంగా ఐ థింక్ వీ అచీవ్డ్ మెసేజ్ కూడా బాగా డెలివర్ అవుతుందని నా అభిప్రాయం. చూద్దామండి. మిథిలాజీ, సో దిస్ ఇస్ యువర్ సెకండ్ తెలుగు ఫిల్మ్, రైట్? Second Telugu project. ఓరి దేవుడా, Yes. నీ ఫస్ట్ మూవీ. Yes. 2022 ఐ హోప్. Yeah. ఇప్పుడు 2026, 2026, 4 years gap. Why so gap? I didn't get an opportunity that I felt like this is a story I want to tell, and I'm so grateful for Malik to have gotten this story to me. And the minute I finished reading it, I knew I wanted to do it. So I'm glad that he brought this. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 4 ఏళ్ళ తర్వాత ద బ్యూటిఫుల్ గర్ల్ అండ్ టాలెంటెడ్ గర్ల్ లైక్ యూ 4 years గ్యాప్ ఇస్ అది కరెక్ట్ కాదు. మీరు యూ షుడ్ డూ మోర్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్. I hope that I get to do more web series and movies here. I hope that people keep calling me back to Hyderabad. I'll be very happy to come back. So tell us about your character in this movie. I first of all, I want to give a lot of credit to Malik only for writing such a character, because I feel like she is such a feisty girl. She knows what she wants. She's very confident. She's very ambitious, and she will do anything to achieve her ambitions. Like, she has a set goal and she will do whatever she wants to. Okay. So along the way, if she meets Subbu, and I feel like, yes, the story is about, there is sex education at the core of it, but it's Subbu's story and how he gets thrown in the most uncomfortable situations, and then the way he builds his relationships with people. So I am a person he meets along the way, but I love that she's not a damsel in distress. I love that she gets to ride a moped in the village, and I think again, a lot of credit to him that he could envision me as a girl from a village in Telangana, because a lot of my paths were Telangana accent kada. Yes. Yeah, Telangana accent మాట్లాడించారు కదా. తెలంగాణ తనే మాట్లాడిందండి. బాగా మాట్లాడారా? Did you speak well Telangana? I tried to say my lines. Now if you ask me to say them, I don't remember anything. No, only 1 dialogue or 2 dialogues in the movie. We want that. Need that. Malik, you only have to prompt me. I don't remember any lines. So I'll tell the 2 more dialogues. So please follow me. Okay na? Okay. I'm very worried. ఏమ్రా మంచిదేనా అంతా? మంచిదేనా అంత? తిన్నావా? కనిపిస్తలే ఇంతలో. కనిపించలే. ఈ మధ్యలో కనిపిస్తలే.
ఏం సంగతి, ఏదో పెళ్లి చేసుకున్నావాట? You're talking very fast. పెళ్లి చేసుకున్నావాట? ఏం సంగతి పెళ్లి చేసుకున్న? I'm not asking anybody to propose to me or marry me. నువ్వు జస్ట్ పెళ్లి లాస్ట్ ఫర్ దావత్ ఏం లేదా మరి? దావత్ ఏం లేదా మరి? దావత్ ఏం లేదా మరి? సూపర్, యూఆర్ స్పీకింగ్ వెరీ వెల్. తెలంగాణ యాక్సెంట్ చాలా బాగా మాట్లాడుతున్నారు. Thank you so much. యూ ఆర్ ఫ్రమ్ యాక్చువల్లీ మహారాష్ట్ర. Yes, సో సంథింగ్ సిమిలర్, తెలంగాణ మహారాష్ట్ర హిందీ వర్డ్స్ అండ్ ఉర్దూ వర్డ్స్ ఉంటాయి దాంట్లో, బట్ నో ప్రాబ్లం. ఓకే, యా. అండ్ Monika ji, welcome. Thank you. Very effective women in the world, in India. First of all, congratulations. Thank you. That's very kind of you. And Netflix, top class OTT. Being a woman, how do you feel? I feel very proud. I feel very humbled that I get to work for a global brand like Netflix, and also a storytelling brand like Netflix. All of us have entered this industry to tell stories, and that's our passion, that's our joy every day. And Netflix as a company, as a brand, is a company of fans of storytelling. That's in the DNA. Everything we do world over, we only tell stories. So it's a pure play entertainment brand, and to be able to work with amazing talent like this, you know, in so many different languages. Telugu is not a language I know, but I have the opportunity to actually, you know, just like Mithila as an actor, you know, she has the opportunity to work across languages. I feel as an executive at Netflix, we produce you know, stories around the world from so many countries and so many different languages. Perhaps the most prolific studio if you look at the global level, and to be able to take subjects you know, Yeah. which sometimes reflect what the audience wants and sometimes push the envelope on a direction that audience never thought of. I think to be able to do both those things together and to touch that bar of excellence, to be able to you know, bring joy into people's lives through stories, that is something that really, I keep telling my team, I cartwheel to work, and that is what keeps me cartwheeling every day. Yeah, you spoke very well, ma'am. लेकिन आप लेट आया, लेट कैमरा टॉलीवुड में. You know, एक्चुअली हम तेलुगु पीपल है ना, हाँ. वो सबको प्यार करते हैं, किसी को प्यार करते हैं ना, हाँ. जान दे देंगे उसके लिए. हम वी लाइक मोहनलाल, वी लाइक मम्मूटी, वी लाइक रजनीकांत, वी लाइक ओवरऑल इंडिया. Yeah. సో किसी को మాకు బార్డర్స్ లేవు, బ్యారియర్స్ లేవు, బట్ వి లవ్ నెట్ఫ్లిక్స్ ఆల్సో, బట్ యు ఆర్ కమింగ్ ఇన్ 2026. సో యూ హ్యావ్ టు పే ఆఫ్. మీకు జర్మానా పడుతూ ఉంటుంది కంపల్సరీ. If the Why Jurmana, so? if the Jurmana is to do much more Telugu content, I am very happily ready exactly, to pay that. exactly we want that. Please tell Exactly we the want whole that. industry, Netflix is here, Netflix is, you know, telling a lot of stories in Telugu. And actually, 2026 is our first Telugu original series. But you look at the way we have partnered with Telugu cinema. Yes. You know, right from the fact that, you know, there is so much love for Telugu cinema all around the world in non-diaspora audiences, non-Telugu speaking audiences also. I think a little bit of that contribution, I can say, comes from Netflix because of the way RRR was taken. Yeah. You know, all over the world, being on the Oscar stage, our partnership with so many, you know, of the finest creators, filmmakers in the Telugu industry, and actors, directors, and technicians. Okay. So I feel that our partnership with Telugu cinema is very deep. This is our first original series, but you know, we wanted to go ahead with. But why are you coming with Super Subbu? Only, what are the specialties in Subbu? Oh, it's very special. I am so glad that we are coming out with Super Subbu as our first series, because you know, the best stories are where you have a world of characters, people who sometimes you can identify with and sometimes you just like staring at them as specimens, a mix of both. As we know, the world is that. Yeah. And then you throw something at them which is totally unexpected. Okay. What comes out of it is Super Subbu. That it's a dramedy with such a big heart, and it is not trying to give you any message, it's not preachy, but with its humor and the world that it creates, and a subject which seems to be awkward, and it is awkward for all of us to talk, but a you know, important one, and how it just takes away the discomfort from that Yeah. subject. It just makes you laugh
you know, when you roll over from one episode to another, it's got 7 episodes. It's such a deep, fun, immersive one. You will not stop watching. And also, it's like Mithila said, and everyone, it's a story of relationships. A city boy, you know, with a father who is such Yeah, a yeah. disciplinarian, and you know, you go into the village, you find these characters, and what is that connection he builds, and how you come out on the other side. That's the charm of Super Subbu. సూపర్, యాక్చువల్లీ మీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కావాలి. చాలా బాగా చెప్తున్నారు. సరే, దీంట్లో ట్రైలర్ చూస్తుంటే ఇది బాగా నవ్వుకుంటామని క్లియర్గా అర్థమైపోతుంది. షూటింగ్ చేసేటప్పుడు కూడా ఫుల్ నవ్వుకున్నారా? ఆ సీన్లో అవన్నీ చూసినప్పుడు ఏమన్నా ఇబ్బంది నవ్వడం, దాని నుంచి వచ్చిన ఫన్ ఏమైనా ఉందా? అంటే సీన్ టైం ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక చాలా హ్యాపీ స్పేస్లోనే షూట్ కదా? ఇబ్బంది అంటూ మాకు ఎప్పుడు పెద్ద అనిపించింది సరే, ఇబ్బంది పక్కన పెట్టండి. ఆ సీన్స్ అన్ని చూస్తే భలే అనిపిస్తున్నాయి. ఇది ఎట్లా తీసారు? తీసేటప్పుడు వీళ్ళు నవ్వుకొని ఉంటారు, రాసేటప్పుడు చూసేటప్పుడు, ఇది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్నట్టుంది. ఏమైనా ఇన్సిడెంట్స్ అట్లా? ఎక్కువ సీన్ గారితో జరిగేది. అచ్చా. గెటప్ సీన్ గారితో Getup scene. అంటే ఆయన ఏదో చేస్తూనే ఉంటాడు, ఆ, ఎప్పుడు ఏం పడుతుందో తెలియదు. Okay. సడన్ గా ఆపేసి సార్ అంటాం, ముందే చెప్పొచ్చు కదా సార్ ఏం చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. ఆయన మళ్ళీ జీవన్ ఉన్నారు కదా, ఓకే. ఐ సమ్హౌ ఫైండ్ జీవన్ గారు ఆర్గానిక్లీ ఫనీ. ఆయన చాలా సీరియస్గా చెప్పి నేను నవ్వేస్తుంటా. ఓకే. ఆయన ఏమో అన్నా ఏందన్నా సీరియస్ చెప్తున్నానన్నా అంటాడు. కాదు జీవన్ భయ్, నాకు ఎందుకో నవ్వొస్తుంది నువ్వేం మాట్లాడినా అన్నట్టుంటుంది. సో ఇట్ వాస్ ఎ వెరీ చిల్ పేస్డ్ షో. చేయడమే చాలా రిలాక్స్గానే చేసాం. ఆయన 90 రోజులు తీసాడు. సో మేము ఓకే అనుకుని వెళ్ళాం. సో ఇట్ వాస్ ఎ ఫన్ స్పేస్. రోజు మధ్యాహ్నం అందరూ ఐస్ క్రీమ్లు తినేవాళ్ళం యూనిట్లో అందరూ. సో ఇట్ వాస్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఏమైనా మళ్ళీ మీరు చెప్తారా ఇన్సిడెంట్? ఏదైనా ఒక సీన్ ఇచ్చినప్పుడు ఏమైనా అది చేయడానికి కొంచెం టైం పట్టడం, నవ్వడం? ఇప్పుడు గుర్తొచ్చింది, ఒక సీన్ ఉంది. మేము జస్ట్ షూటింగ్ అప్పుడే మొదలుపెట్టి 5th డే 6th డే. అచ్చా. జనరలీ వెబ్ షోస్ ఏంటంటే మనం సినిమాలు చేసినప్పుడు 2.5 గంటల సినిమా కదా, ఆ సీన్ని బట్టి, మూమెంట్ని బట్టి, లేదా ఇంటర్వెల్ బ్లాక్ని బట్టి పర్ఫార్మెన్స్ చేస్తాం, అచ్చా. లేదా కామెడీ సీన్ బట్టి. ఇప్పుడు షో అనేసరికి లెంత్గా 3.5-4 గంటలకి క్యారెక్టర్ ఉండాలి, క్యారెక్టర్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ 3-4 డేస్ ఆఫ్ షూట్లోని మళ్ళీకేమో కట్టు రాసుకునేవాడు అనమాట. ఓకే. ఈ కెమెరా వచ్చి ఇక్కడ ఆగితే ఇది ఆగినప్పుడు నువ్వు పైకెత్తి చూసి డైలాగ్ చెప్పాలి అని. నాకు కాదు డార్లింగ్, ఒక పాయింట్ తర్వాత ఒక 7 ఎపిసోడ్లు ఇలా ఉండాలంటే కట్ చేయలేము, ఆడు ఒరిజినల్ బీట్లో వెళ్ళాలి అని. అది మాకు 3rd డేకో 4th డేకో మా ఎడిటర్ విప్లవ్ వచ్చి కట్ చేయగానే బీట్ ఫైండ్ అవుట్ చేసాడు. మేము పిచ్చి ఎక్సైట్ అయిపోయాం. అచ్చా. ఇది ఫైనల్గా సెటిల్ అయిపోయింది, ఓకే సూపర్ అనుకుని ఫ్లోలో వెళ్తున్నాం. 7th డేనో 8th డేనో ఒక లెంత్ సీను, ఓకే. ఒక 4.5 or 5.5 minutes సీన్, సింగిల్ టేకు. అరౌండ్ 3.5 minutes ఇన్ ద షార్ట్ టేక్లో మా కళ్ళం నీళ్ళు రావాలి. కళ్ళం నీళ్ళు వచ్చిన తర్వాత ఇంకో నిమిషం ఉంటుంది టేక్. సో మీ అండ్ మిథిల స్పాంటేనియస్గా మూమెంట్ ఆఫ్ ద టేక్ ఏంటో ఎవ్రీ టైమ్ బోత్ ఆఫ్ us were landing the tears, the take was coming in. 4 angles 5 టేకులు చేసాం. అంటే ఒక యాంగిల్ కాదు, రకరకాల యాంగిల్లో 5 టేకులు చేసాం, ఆల్ సింగిల్ టేక్స్. ఓకే. ఓకే. ఐ వాజ్ మనకు అప్పుడప్పుడే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా, పర్లేదురా భలే టేక్ ఇచ్చాను అనుకుని ఫీల్ అవుతా. ఇలా అయిపోయి బయటకు వచ్చి ఐ వాజ్ లైక్ ఫీలింగ్ లిటిల్ సాటిస్ఫైడ్. మళ్ళీ సడన్గా వచ్చి డార్లింగ్ అసలు ఎక్స్ప్రెషనే లేకుండా ఒక టేక్ ట్రై చేద్దాం అన్నాడు. ఓ, నేను ఇలా చూసి బా 4 యాంగిల్లో 5 టేకులు చేసాం బావా, ఇంకా మళ్ళీ ఎక్స్ప్రెషనే లేకుండా నాకు రాదు బావా, నీకు దండం బావా అనేసి. డబ్బింగ్ కూడా ఇప్పుడు నేను తెలుగు అంటే ఆ టేక్ డబ్బింగ్ చేశారా? ఇంకా వద్దన చెప్పేశారా? లేలే చేసాం లాస్ట్లో, ఆఖరికి ముందున్న దాంట్లో తీసుకున్నాడు. అచ్చా. డబ్బింగ్ కూడా ఒక్క తెలుగు సూపర్ సుబ్బుకు నేను చెప్పిన డబ్బింగ్ 5 తెలుగు సినిమాలకి సమానం. బా, ఎందుకంటే ప్రతి డైలాగ్కి 4 వేరియేషన్లు తీసుకుని 4 చూపించుకుని తన నవ్వుకుని ఎంజాయ్ చేసుకుని, ఓకే బావా ఇప్పుడు ఈ మూడ్లో నీకు ఎది నచ్చింది చెప్పంటాడు. ఐ లైక్ దట్ బికాస్ నాకేంటంటే మనోడికి ఎప్పుడు ఆ టెన్షన్ ఫియర్ ఏంటంటే 100% అనుకుందాను బెస్ట్ వచ్చేయాలి. ఈ ఒక్క టేక్ వలనో ఈ ఒక్క ఆలోచన వలనో నేను అనుకుంది రాకుండా పోతే రేపు నేను బాధపడిపోతుంటా. ఓకే. ఇది నాకు 3వ రోజుకి అర్థమైపోయింది. అక్కడి నుంచి ఇంకా ఫ్లోలో చాలా బాగుంది ఇది ఇన్సిడెంట్. సార్, మీరు ఇప్పుడు చాలా మంది డైరెక్టర్ని చూస్తుంటారు, ఎన్ని సినిమాలు చేశారు కదా, ఇందులో పర్టికులర్ ఈ మూవీలో ఇది భలే ఉందే, మళ్ళీ బాగానే రాశాడే ఇక్కడ అనిపించింది ఏదైనా ఉందా సార్? అనిపించింది చాలా ఉందండి. మనం ఎస్పెషల్లీ ఫాదర్తో మనం చేసింది కుకుటేశ్వరరావు. నేను అన్నట్టు అలా ఉంటాడు, మళ్ళీ నవ్వుతూ ఎప్పుడు స్మైల్ చేస్తూ అక్కడ అలా చేద్దాం. సందీప్ అన్నట్టు 5, 7, 10 రీటైల్ కూడా చేంజ్ చేసుకుంటాడు, అది మనకి ఫీల్ అవ్వకుండా
నవ్వుతూ బాగుంది సార్ ఇది. ఒక్కసారి మనం ఆ రోజు ఆఫీస్లో అనుకున్నాం అలా చేద్దామా, సో హీల్ మేక్ యూ డూ టిల్ హీ గెట్స్ వాట్ హీ వాంట్స్ ఆర్ టిల్ దిస్ ఇస్ ద బెస్ట్, దీనికన్నా మనం ఇంకేం చేయలేము, రుద్దుతూ ఉంటాడు, తోముతూనే ఉంటాడు దాన్ని. ఓకే. అండ్ అది ఒక క్వాలిటీ అనమాట, అది మనల్ని కష్టపెడుతున్నట్టు అనిపించదు. అండ్ బికాస్ ఐ డన్ టిల్లు స్క్వేర్ చేశాను కాబట్టి ఐ నో హిస్ స్టైల్ ఆఫ్ వర్కింగ్. కష్టపెడుతున్నాడు బా కానీ పెట్టినట్టు అనిపించింది. సార్ మిమ్మల్ని వీళ్ళు పొగుడుతున్నారా తిడుతున్నారా నాకు అర్థం కావట్లేదు, మీకు చాలా బాగా అర్థమై ఉంటుంది. ప్రేమిస్తున్నాం బాగా. బట్ ఫైనల్గా మళ్ళీ గారు ఒకటి నాకు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే గుర్తొచ్చింది, ఒకటి ఒక క్వశ్చన్తో నేను దీన్ని కంప్లీట్ చేసేస్తాను. మనం అప్పుడు స్కూల్లో మేము చదువుకుంటేప్పుడు అసలు ఈ పేరే లేదు. రిప్రొడక్టివ్ సిస్టమ్ అనే లెసన్ వచ్చినప్పుడు గర్ల్స్కు క్లాస్ తీసుకున్నారు, బాయ్స్కు క్లాస్ తీసుకున్నారు 10th క్లాస్లో. అప్పటికి 16 ఉన్నాం ఎట్ ద ఏజ్ ఆఫ్. బట్ అది మారాలి. ఇదేమైనా అట్లాంటిది ఏమైనా ఒక మంచి పాయింట్ ఏమైనా డిస్కస్ చేయబోతుందా? చెప్పిన ఎగ్జాక్ట్ థింగ్ నాకు జరిగింది కాబట్టి కథ పుట్టింది యాక్చువల్లీ. మీరు అంతేనా? అప్పుడే మాకు డౌట్, మమ్మల్ని ఎందుకు వేరే టీచర్ ఎందుకు చెప్పారు, గర్ల్స్కి ఎందుకు వేరే టీచర్ చెప్పారు ఇది అని చెప్పేసి. యాక్చువల్లీ ఒక విషయం నేను యాడ్ చేయాలనుకున్నది, మేము ఎక్కడైతే షూట్ చేసామో హైదరాబాద్కి చుట్టు చివర ఒక గ్రామం, అరౌండ్ ఒక 1.5 గంటల జర్నీ, 2 గంటల జర్నీ, వెళ్ళడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు, రోజు మాకు 4 గంటలు దీంట్లోనే లేదు. ఏమైతే లొకేషన్ మాకీపూర్ అని పెట్టి షూట్ చేసామో, మాకీపూర్ ఇస్ ఆఫ్ కోర్స్ ఎ ఫిక్షనల్ టౌన్, బట్ మేము షూట్ చేసిన టౌన్లోనే కాబట్టి ఆ టౌన్లో మాకీపూర్లో ఏమేమైతే విషయాలు, మేము ఇంకా టౌన్ కాదు విలేజ్లో, మాకీపూర్లో ఏమేమైతే విషయాలు సుబ్బు నేర్పిస్తున్నాడో అందులో చాలా వరకు విషయాలు ఇంకా నేర్పించాల్సిన అవసరం ఉంది. 2026లో ఒక షూటింగ్ క్రూ వెళ్ళి ఆ ఊర్లో మేము షూట్ చేస్తుంటే, మేము ఏమైతే విషయం ఊర్లో వాళ్ళకి తెలియాలని మేము ఈ షోలో చెప్తున్నామో అవన్నీ వాళ్ళకి తెలియదు. ఆ ఊరికి సుబ్బు వెళ్ళాల. అండ్ ఇట్స్ వెరీ బేసిక్. ఇది పెద్ద పెద్ద విషయాలు కూడా కాదు, చాలా బేసిక్ విషయాలు. ఇప్పుడు మీరు అడిగారు కదా సుబ్బులో మీరు ఏమైనా లైన్ దాటారా, కామెడీ వెళ్ళొచ్చా అని. సుబ్బులోనే మోస్ట్ అద్భుతమైన లైన్ అని అడిగితే, మనిషి జీవితానికే జన్మస్థానమైన స్థలాన్ని శుభ్రం ఉంచుకోవడానికి భయం అయితే ఎలా అమ్మా అనేది అడిగే లైన్. రైట్. ఇది చాలా సింపుల్గా ఒక ప్యాడ్కి గుడ్డకి ఉండే తేడాలో చెప్పేది. బట్ మేము అలా చెప్పాల. ఈ పదంలో ఉండే భారం ఓ బలం ఉంది కదా, అది షోకి వెన్నుపూసని నేను నమ్ముతున్నాను. డైలాగ్ మాత్రం కత్తి ఇలా మీరు చెప్పిన విధానం కూడా, అందుకే 4 టేకులు చేయించారు. అది ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా రావాలి. అటు ఇటు అయితే కూడా చెప్పడంలో కూడా తేడా వచ్చినా వల్గర్ అయిపోద్ది. ఎక్కడ కూడా దానికైనా ఒక స్పేస్ వైబో కూడా దీంట్లో లేదు. ఓకే, ఉండుంటే ఓకే. అండ్ మీరు కథగా కూడా అడిగారు కదా, ఇది మేబీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అంటే చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ, బట్ ఇన్ వెరీ సటిల్ వే. ఇప్పుడు నాకు ఒక హ్యాపీ జానరాలో నా సినిమాల్లో ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకునేది వెంకటాద్రి గురించి. అక్కడ నాన్నంటే భయం, నాన్నకి తెలియకుండా ఇంటికి తెలియకుండా ఇటు ట్రైన్కి పొద్దున్న దిగాలి. ఇక్కడ నానంటే భయం, ఇంటికి తెలియకుండా 6 నెలలు సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించి రావాలి. ఓకేనండి. అక్కడ ఆడు చాలా మంచోడు, ప్రపంచానికి సాయం చేయాలనుకుంటాడు. ఈడిని కాపాడాలనుకుంటూ ప్రపంచానికి సాయం చేయడం మొదలు పెడతాడు. కోర్ లెవెల్లో అవుట్లైన్ స్పేస్లోనే ఇట్ ఈస్ ఎ వెరీ రూటెడ్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చెప్పే విషయం మారింది అంతే. సో అది సూపర్ సుబ్బు. చూద్దామండి, ఒక మంచి పాయింట్తో మీరు వస్తున్నారు. ఇంకా చాలా మాట్లాడాలి కానీ మనకు టైం లేదు. అని చాలా ఇంటర్వ్యూస్ కూడా మీకు ఉన్నాయి. మన వాళ్ళు సైకిల్ మీద సైకిల్ చేస్తున్నారు. సో మనం కంప్లీట్ చేసేయాలి. ఐఎమ్ సారీ, బట్ అయినా దీనికైనా సరే థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. మీకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ చూసి చెప్పండి. ఇంత మంచి తీసుకున్నందుకు కంపల్సరీ మీరు బాగా చేశారని ఇంటిల్లి 10 ఫ్యామిలీ అందరూ చూసి మంచి బాగా చెప్పారని చెప్పి మీకు విష్ చేయాలి. ఇట్లాంటివి రావాలి, తప్పకుండా చేస్తారు. షూర్గా చెప్తాను. కాన్ఫిడెన్స్, ఫెయిత్ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.